ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనగా. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించు. లోకసు వద్ద చాలా మరొకడు చదివి వినిపిస్తారు. లోకసు వద్ద 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించి చూడెను. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాడు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని ఉండేది, మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండేది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. మరి ఉదయం క్యారల్స్లో అందరూ కూడా పాలు పంపులు పొందారు. చాలా సంతోషం. అందరూ వచ్చారు. ఎంతో దేవునికి మహిమకరంగా అనేక మందికి సువార్త అందించడానికి మరి చక్కని అవకాశం ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండగ. సర్వలోకములు ఉన్నటువంటి ఆయా దేశాల వారు, స్టేట్స్, అలాగే జిల్లాలు, మండలాలు, గ్రామాలు, కుగ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ట్రైబల్స్ అందరూ కూడా జరుపుకునే పండుగ. ఆయా మతాల వారు, అరబ్ కంట్రీస్లో కూడా, సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్లో ఉన్న ముస్లిం కంట్రీస్లో ఉన్నవారు కూడా క్రిస్మస్ని ఎంతో వేడిగా చేసుకుంటారు. అలాగే ఆయా విమానాశ్రయాల్లో కూడా ఆ వేషధారణ కనిపిస్తుంది. క్రిస్మస్ తాత, అలాగే ఆ బెలూన్స్, ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా మరి అనేక వర్గాల వారు ఈ క్రిస్మస్లో ఏముందంటే ఆరాధన ఉంది. క్రిస్మస్లో ఏముందండి? క్రిస్ట్ అంటే క్రైస్ట్, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అది నాన్న పామరులైనటువంటి గొల్లలు ఆరాధించారు, అలాగే మహాజ్ఞానులైనటువంటి వారు ఆరాధించారు, అలాగే పరలోక సైన్య సమూహమైనటువంటి దూతకోట గణము కూడా దేవుణ్ణి ఆ దినాన్న స్తుతించినట్లుగా, మహింపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అన్నిటికంటే మనకి జ్ఞాపకం లేనిదో ఒకటి ఉంది. అందరికంటే ముందు ఎవరు స్తుతించారు? అవి చెప్పేశాను. గొల్లలు, జ్ఞానులు, పరలోక సైన్య సమూహంతో కూడా అందరికంటే ముందుగా యేసుప్రభు పుట్టలేదు, ఆయన పుట్టలేదు. ఇద్దరు కడుపులో ఉంటుండగానే ఈమె స్వరం ఆమె ఉందట. ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గెంతులేస్తున్నాడట.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. క్రిస్మస్ అంటే మొదట ఆరాధన, రెండోది ఇచ్చుట. ఆయన ఇచ్చుడా మనం ఇచ్చాం? ఆయన మనకి ఇచ్చాడు. ఏ స్థితిలో ఇచ్చాడు? మనం ప్రేమించామని కదా, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు పరిహార్థమైనట్లుగా ఆయన ఈ లోకంలోనికి పంపించాడు మన కోసం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇచ్చారు. చూసారా? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది ఇచ్చినట్లు చూస్తున్నాం. అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇంకొక 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీకు లేక లేక పుట్టిన నువ్వు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు. నేను చూపించేటటువంటి ఆ యొక్క పర్వతం మీద అర్పించన్నప్పుడు చిత్తము ప్రభు అన్నాడు. అంతే. మాట్లాడడానికి బోడు మాటలు ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలు అన్నావు, ఇసుగ్రీన్లు అన్నావు. ఇదేటిది 25 సంవత్సరాలు కనిపెట్టి ఎంత ఓర్పుతో సహనంతో ఎదురు చూశాను. వృద్ధాప్యమందు మునుమానలు ఎత్తుకునే టైంలో నాకు ఈ బిడ్డనిచ్చి మళ్ళీ బలిగా అర్పించమంటున్నామని అబ్రహాం మాట్లాడాలంటే చాలా మాటలు ఉన్నాయి. కానీ ఏమనలేదు. చిత్తము ప్రభు అన్నాడు. అంతే. ఎందుకంటే దేవుడు ఏదైనా మళ్ళీ తిరిగి ఇవ్వగలడని నమ్మకం. దేవుని స్తోత్రం. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హన్న ఎవరినిచ్చింది? దేవుడికి. సమూయేలుని ఇచ్చింది. లేక అడిగి పొందుకొని దేవునికి ప్రతిష్ఠించి ఆ కుమారుని తిరిగి దేవుడికి యాజకుడిగా ఇచ్చింది. అలాగే చూసినట్లయితే మరి ఒక చిన్న బిడ్డ 3 దినాలు బోధ విన్నారు, ఎవరికి ఆహారం లేదు, అందరు ఆహారం అయిపోయింది. చిన్న బిడ్డ తన జేబులో ఉన్న ఆహారాన్ని ప్రభు చేతిలో ఇవ్వబట్టే 12,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయి. దానికి ఎవరండి? ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎవరిదైనా ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. అలా అన్నారు, మా దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదు అన్నాడు. కానీ చిన్న బిడ్డ జేబులో ఉంచాడు ఆయన. కాబట్టి అడుగుతున్నాడు. ఆ చిన్న బిడ్డ 12,000 మందికి ఆహారంగా తన జేబులో ఉన్న ఆహారాన్ని తీసి ప్రభు యొక్క చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే మరి అచ్చ జటామాంసి అత్తరబుడ్డి, మిక్కిలి విలువైన అత్తరబుడ్డి పేద విధవరాలు తన శక్తి కొలది చేసి అంత విలువైంది అట 1.5 కొందట. సెంటు బాటిల్ ఎవడైనా 1.5 కొనుక్కుంటాడా? ఆ ఉద్దేశం ఏంటండి? పైనుంచి కింద వరకు, తల నుంచి పాదం వరకు, అరికాలు వరకు ప్రభుని ఆ విలువైన అత్తరుతో నేను అభిషేకించాను. పోనీ కొంచెం రాసిందా, మళ్ళీ పట్టుకెళ్ళిపోతుందంటే అంత విలువైన అత్తరుబుడ్డి ఏం చేసింది? పగలగొట్టి తల నుంచి కింద వరకు అభిషేకం చేసినట్లుగా చూస్తుంది. ప్రభువుకే అంత విలువైన అత్తరుబుడ్డి వంటి తన మనస్సు, హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని, సువాసన కలిగిన హృదయాన్ని ప్రభువుకి అర్పించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే మరి ఒక పేద విధవరాలు కష్టపడి పనిచేసినటువంటి 2 కాసుల్ని ప్రభువుకి అర్పణగా వేసేసింది. నిజానికి ఆ పూటకు ఒక కాసు ఉపయోగించుకోవచ్చు, ఆవిడకి తినడానికి ఏమీ లేదు. ఒక పూటకి భోజనం కోసం ఒక కాసు ఉపయోగించుకోవచ్చు, ఒక కాసు వేయొచ్చు, దేవుడికి తెలుసు కదా అనుకోలేదు. కానీ ఆ యొక్క లేమిలో తనకు కలిగిందంతా కూడా వేసేసింది. దేవుడి తర్వాత నేను ఒక పూట భోజనం చేయకపోతే, ఓ రోజు భోజనం చేయకపోతే నాకు ఏమైపోదులే, ఇచ్చింది చాలా తక్కువ అంచేత 2వ కాసు కూడా వేసింది. ప్రభు ఆ హృదయాన్ని చూసాడు. అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. అందరూ తమకు కలిగిన దాంట్లో కొంచెం వేశారు, ఈమెయితే తన లేమిలో తనకు కలిగినదంతయు వేసింది. ఈమె గ్రేట్ అని చెప్పాడు. అందరి ముందు ప్రశంసించినట్లుగా చూస్తున్నాం. అయితే నువ్వు నేను మనం ఏమి ఇచ్చావు? దేవుని నమ్ముకున్నావు. దేవుని అందచందాలు కావాలా? నీ శక్తి సామర్థ్యం కావాలా? నీకున్న జ్ఞానం, టాలెంట్స్ కావాలా? దేవుడికి కావాల్సింది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా ఆజ్ఞలు, నా కట్టడలు, విధులు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు అడిగేది ఏంటంటే నీ హృదయాన్ని. అన్నీ నీకే ఇచ్చాడు. ఆయన అందరికీ ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఇవ్వాలంటే నీకంటే ముందు 5 రోజుల్లోనే అవి సృష్టించేశాడు దేవుడు. ఆయన సృష్టిలోంచి నువ్వు తీసివ్వాలి. నువ్వు 6వ రోజున తన స్వరూపు తన పోలికలో చేయబడ్డావు. నువ్వు ఏదైనా ఇస్తున్నావు అంటే అది ఆయింది. ఒక పండు అయినా, ఒక ఫలమైనా, ఒక పత్రమైనా, ఒక కాయ అయినా, పువ్వు అయినా, అవన్నీ ఆయన సృష్టించడం. నువ్వు ఆయనకి ఇచ్చేదేటి? ఆయన మన చేతులతో సేవింపబడే దేవుడు కాదు.
ఆయన అందరికీ ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన ఇచ్చే పొజిషన్లో ఉన్నాం, మనం తీసుకునే పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం ఏమీ ఇవ్వలేము. అయితే వారందరూ ఇచ్చారు, తగిన ప్రతిఫలం పొందుకున్నారు. మనం కూడా ఏమి ఇవ్వాలంటే మన మనస్సు, హృదయము, సమయం దేవుడికి ఇవ్వాలి. నీ జీవితంలో మొదటి స్థలము, మొదటి ఆధిక్యత, మొదటి సమయం ఆయనకి ఇచ్చినప్పుడు నీవు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీ కుటుంబంలో దేవుడు సంచరిస్తాడు, దేవుని ఆత్మ ప్రజ్వరిల్లుతుంటుంది. నీ యొక్క కుటుంబంలో వారందరూ కూడా ఆయా సమయాల్లో గొప్ప మేలుల ఆశీర్వాదం దేవుని పొందుతారు, సమృద్ధి పొందుతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్రిస్మస్ అంటే ఆరాధన, రెండోది క్రిస్మస్ అంటే ఇచ్చుట, మూడోది క్రిస్మస్ అంటే మహా సంతోషకరమైన సువర్తమానము వినే దినం. మహా సంతోషకరమైన శుభవార్త ఎవరికంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషకరమైన శుభవార్త ఏదైనా ఉందా చెప్పండి. మీలో ఎవరికైనా ఏదైనా ఒక జ్ఞానం ఉంటే చెప్పండి. ప్రపంచానికే శుభవార్త ఏదైనా ఉందా? ఒక ఇల్లు కట్టుకుంటే ఆ కుటుంబీకులకే శుభవార్త, కారు కొనుక్కుంటే ఆ కుటుంబీకులకే శుభవార్త, ఒక పిల్లడు పుడితే ఆ తల్లిదండ్రులు తరపున వాళ్ళకే సంతోషం, ఆనందం. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి శుభవార్త ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. వాళ్ళు పామలు కాబట్టి వాళ్ళకు ఒక ఆనవాళ్ళు చూపించారు. సంతోషకరమైన శుభవర్తమానం. ప్రపంచానికే సంతోషకరమైన శుభవార్త ఏంటంటే ప్రపంచంలో ఆయా దేశాలు, ఆయా స్టేట్స్, ఆయా రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వీధులు, గృహాలు ఉన్న ప్రతి ఒక్కరమే కూడా మనమందరము పాపులము. పాపులందరికీ శుభవార్త. ఎవరికి శుభవార్త? భూమి మీద పుట్టినోడు పాపం లేకుండా పుడతాడా? పుట్టుకతో పాపం ఉంటుంది, అలాగే జీవితం ద్వారా పాపం ఉంటుంది. జన్మతః ప్లస్ కర్మతః పాపాలు ఉంటాయి. ఈ రెండు మనల్ని నిత్య నరకాగ్ని తీసుకెళ్తాయి, అంతములేని నిత్యత్వంలోకి తీసుకెళ్తాయి. ఎవరికి అంటే అందరికీ. ఎందుకు అందరికీ అంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఎందుకు ప్రభు అంటే అందరూ పాపులే, ఆయన ఒక్కడే పాపం లేకుండా పుట్టాడు, నీ కోసం, నా కోసం, మన కోసం. పాపులందరికీ శుభవార్త, ప్రజలందరికీ కలబోయే శుభవార్త, ప్రపంచం అంతటికి శుభవార్త ఏంటంటే నిన్ను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నీ పాపాన్ని పరిహరించి, నీ పాపాన్ని క్షమించి, పాపానికి జీతమైన మరణం ఆయన పొంది, నువ్వు పొందవలసిన గాయాలు, నువ్వు పొందవలసిన శిక్ష, నువ్వు పొందవలసిన తీర్పు, నువ్వు పొందవలసిన నరకాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. అందుకని వ్రాయబడి ఉంది ఏమనంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడన్నాడా? క్రైస్తవుడు అన్నాడా? ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే ఎందుకు ప్రజలందరికీ సంతోషం అంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా ఈ జీవితం అయితే చక్కగా నరకానికి తీసుకెళ్తుంది, పాతాళానికి తీసుకెళ్తుంది. కానీ మనము ఆయన మనలో ఉంటుండగా జీవించే జీవితం ద్వారా మనము జీవించాలని, ఆయన మనం కలిగి జీవించాలని, ఆయన అభిషేకం మనలో ఉండాలని, ఆయన వాక్యం మనలో ఉండాలని, ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడాలని, నీ మీద ఎటువంటి మచ్చ మరక డాగు లేకుండా కడిగివేయాలని మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఇందువలన దేవుడు మన ఇందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ వెల్లడి అగుచున్నదని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సంతోషం. నాకు ఉరిశిక్ష పడింది,
ఒక రోజు ఒక డేట్ ఫిక్స్ చేశారు, రోజులు డేట్లు దగ్గర పడుతున్నాయి, నాకు సంతోషం ఆనందం ఉంటుందా? ఉంటుందా? లేదు. నీకు శిక్ష విధించే ఆయనే నీ కొరకు త్యాగం చేశాడు. నీకు ఎవరైతే శిక్ష విధించాలో ఆయన శిక్ష వేసుకోవడానికి, నీ తరపున, నా తరపున, మన తరపున ఆ పాపాన్ని శాపాన్ని తన మీద వేసుకోవడానికి, ఆ గాయాలు దెబ్బలు శిక్ష తాను అనుభవించడానికి, మనం పొందవలసిన మరణం సమాధి పాతాళం ఆయన పొందడానికి ఆయన మీద వేసుకున్నాడు అన్నప్పుడు ఆ యొక్క ముద్దాయికి సంతోషం ఆనందం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదండి? తాను తాను తన స్థానంలో ఇంకొకరు చనిపోవడానికి ముందుకు వచ్చారంటే నిజంగా ఆ ముద్దాయికి ఉన్న సంతోషం ఆనందం ఇంకొకటి ఉండదు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి. ప్రతి జనములో నుంచి కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రమును తోసిపోయినాడు. ఎంత ఘోర పాపైనా, ఒక 10 మందిని చంపేసిన నరహంతకుడైన, ప్రభా నేను తప్పు చేశాను, నేను క్షమించు, నా వల్ల ఇది పొరపాటే, నేను తప్పు చేసి నన్ను క్షమించండి, క్షమిస్తాడు. నువ్వు 10 మందిని చంపారు, నిన్నెల్లరా నేను క్షమిస్తానని అనడానికి ఆయనకి ప్రభు చెప్తే, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి నేను వచ్చానని ప్రభు సెలవిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. అలాగే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఎవరు పాపులంటే అలాగే రోమ 3:23లో ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవుని స్తోత్రం. మనందరం సంతోషించి ఆనందించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? సంతోషం, ఆనందం. ఏ భేదము లేదు, అందరూ అంటే వాళ్ళు ఏ దేశము, ఏ భాష, ఏ సంస్కృతిలో ఉన్నవారైనా సరే అందరూ పాపులే. డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఎంత గొప్ప ప్రధాన ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ సంతోషించేటటువంటి దినం, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త వినేటటువంటి దినమని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే ఇది నెక్స్ట్ రాయబడిన మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షణ. క్రిస్మస్లో ఏముందండి? క్రిస్మస్లో రక్షణ ఉంది. రక్షణ అంటే దేని నుంచి రక్షణ? ఉదయాన్నే చలికోట్లు వేసి మంకీ క్యాబులు పెట్టాం, అది కేవలం చలి నుంచి రక్షణ అంతే. చలితో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపో, మన మారు మనసు పొందినటువంటి వ్యక్తులమే పరలోకానికే వెళ్తాం. దేని నుంచి రక్షణ అంటే, ఈ లోకాన్నంతా ఏది పట్టి పీడిస్తుందో, ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు ఎవరిని బానిసలుగా చేసుకున్నాడో దాని నుండి రక్షణ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అలాగే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, రక్షణ అంటే ఏంటి? సాల్వేషన్ అన్నమాట. మనకి పరిహారం అయిపోయింది, మనకి విడుదల వచ్చింది, మనకు స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అనగా రక్షణ. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. అపోస్తలుల కార్యం 4:12లో అన్నాడు పేతురు భక్తుడు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమునను మనము రక్షణ పొందలేమని పేతురు భక్తుడు బల్లగుద్ది చెప్తున్నాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అక్కడ రాజులు, చక్రవర్తులు, సైన్యం అందరూ ఉన్నారు, ఎవరికి భయపడలేదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద భూమి మీద మనుషులో ఇవ్వబడిన ఏ నామమునను మనము రక్షణ పొందలేము. యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలనని అక్కడ బల్లగుద్ది చెప్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆ రక్షణ మనం నిర్లక్ష్యంగా ఉన్నామా? రక్షణ అనే 3 అక్షరాలు, దేవుడు అనే 3 అక్షరాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
అందుకని హెబ్రీ పత్రికలో ఉంది, 2:3 వచనాల్లో రాయబడి ఉంది. హెబ్రీ 2:3 చదవండి ఒకసారి. నేను ముగిస్తున్నాను, దగ్గరికి వచ్చాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును ప్రతి అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము కలిగి ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. అట్టి రక్షణ ప్రభువే బోధించాడట. ఆ రక్షణ మార్గాన్ని ప్రభువే బోధించడం ద్వారా, అపోస్తులు, ప్రవక్తలు వారి ద్వారా సూచకులు జరుగుట ద్వారా అది స్థిరపరచబడింది అన్నాడు. మరీ ముఖ్యంగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతలు ఏ వాక్యాన్ని ప్రకటించారు, ఏ వాక్యాన్ని స్థిరపరిచారంటే అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దాని గురించి హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు చెప్తున్నారు. అక్కడ దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది కాబట్టి ప్రతి అవిధేయత ప్రతి అతిక్రమమును న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు చేతే ప్రకటించబడింది కదా అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటండి? రక్షణ. అలాగే క్రిస్మస్ అనగా ఏంటంటే పీస్, అంటే సమాధానము, శాంతి. క్రిస్మస్లో ఏముందండి? నీ జీవితంలో అనేక కలవరాలు ఉన్నాయేమో, దుఃఖం ఉందేమో, కృంగదీసే పరిస్థితులు ఏమున్నాయేమో, కానీ ఈ క్రిస్మస్ నీకేం తెలియజేస్తుందంటే సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రచురం చేస్తూ మళ్ళా తిరిగి ఆ దేవదూతల పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 14:27 శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు, నీ హృదయాన్ని కలవరపడనీయకండి అని చెప్తున్నాడు. శాంతిని నేను మీకు ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా శాంతినే మీకు ఇస్తాను, నా మనశ్శాంతే, నా విశ్రాంతినే మీకు ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి అంటున్నాడు. అలాగే 1 యోహాను 2:2 చదవండి ఒకసారి. 1 యోహాను 2:2 త్వరగా 1 యోహాను 2:2. అలాగే యెషయా 26:3 ఏముందంటే, ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు అంటున్నాడు. ఎవని మనస్సుని మీద ఆనుకుంటుందో, ఎవరు మారు మనసు పొంది నీ మీద ఆధారపడతారు, నిన్ను చేర్చుకొని జీవితాన్ని మార్చుకుంటారో, ఎవరిలో నువ్వు ఉంటావో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. 1 యోహాను 2:2 ఏముంది చదవండి ఒకసారి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాక సర్వలోకానికి కూడా శాంతికరమై ఉన్నాడు. ప్రపంచం అంతటికి శాంతికరమై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వారికి ఉన్న పాపాలకి శాంతికరంగా ఉన్నాడు. లోకంలో అందరూ పాపులే కాబట్టి ఒక్క మనిషికి కాదు, ప్రపంచం అంతటికి, ప్రపంచంలో మనుషులందరి హృదయాలకి ఆయన శాంతికరమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి క్రిస్మస్ అనగా ఏంటంటే, 1 ఆరాధించుట, 2 ఏంటి ఇచ్చుట, 3 ఏంటంటే సంతోషము, 4 అంటే రక్షణ, 5 అంటే పీస్ అంటే సమాధానం. ఈ 5 అంశాలు ఈ క్రిస్మస్ ఈ దినాన జరిగిన సంఘటనలో ఈ 5 ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే వారు మళ్ళా తిరిగి వెళ్తారట, స్తుతించారట, ఆయన పుట్టుకను గురించి ప్రచురం చేశారట. ఆ గొల్లలు, ఆ జ్ఞానులు, పరలోక సైన్య సమూహము వీళ్ళందరూ కూడా మళ్ళా వచ్చారు, విన్నారు, వచ్చారు, చూశారు, స్తుతించారు, తిరిగి ఆ యొక్క వార్తను ప్రచురం చేసుకుంటూ మరలా తిరిగి వెళ్ళిపోయారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నేనే మన జీవితంలో క్రిస్మస్ యొక్క పరమార్థం, క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకున్నావని నమ్మి విశ్వసిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వినికిళ్ళ హృదయాల్లో నురొంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.